హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. ఈ రోజు మీకు నేను ఈవినింగ్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. అంతకంటే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీరు కనుక ఖాళీగా ఉండి ఇంట్లో ఏదైనా మీ ఫోన్ నుంచి మీరు అమౌంట్ మంచి డీసెంట్ అమౌంట్ ఎర్న్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో మీ షాప్ డౌన్లోడ్ లింక్ ఉంటుంది. అది క్లిక్ చేసి పక్కన కింద నేను ఇచ్చినటువంటి రెఫరల్ కోడ్ కూడా ఎంటర్ చేసి రీసెల్లింగ్ చేయడం ద్వారా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చండి. దానికి సంబంధించిన వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అది చెక్ చేయడం ద్వారా మీరు హ్యాపీగా మనీ అనేది ఇంటి వద్ద నుంచే కంఫర్ట్ ఆఫ్ యువర్ హోమ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకైతే మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ఇప్పుడు మేము ఈవినింగ్ బయటికి వెళ్తున్నామండి. మీకు నేను ఆల్రెడీ రీసెంట్గా అయిపోయిన గివ్ అవే విన్నర్స్ని చెప్పాను పేర్లు. 5 మెంబర్స్లో నాకు ఓన్లీ 2 మెంబర్స్ మాత్రమే ఇచ్చారు. సో మిగతా 3 మెంబర్స్ రాలేదు. కానీ ఈరోజు ఖాళీగా ఉన్నారు. మా వారు ఏదైనా వర్క్ ఉంటే బయటకు వెళ్దాం పదా అన్నారు. సో టైం వేస్ట్ చేయడం అని కనీసం మా ఇద్దరికన్నా పంపించేయచ్చు అని చెప్పేసి నేను ఆ ఇద్దరి పేర్లు రాసేసుకున్న అడ్రస్ మీకు ఇవాళ డిస్పాచ్ చేయడానికి వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ గిఫ్ట్స్ డిస్పాచ్ చేశాక మాకు చిన్న పని ఉంది బయట, అది కూడా చూసుకుని వస్తాము. మళ్ళీ వచ్చిన తర్వాత ఏదైనా ఉంటే మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అలాగే ఈ బ్లాగ్లో మీతోటి ఒక చక్కటి రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఓకేనా అండి? అండ్ ఈరోజు ఒక సింపుల్ అండ్ క్విక్ రెసిపీ అండి. ఇది చట్నీ అనుకోవచ్చు, నిమ్మకారం అని కూడా అంటూ ఉంటాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అసలు మనకి నోటికి రుచి అనిపించినప్పుడు, లేదంటే ఇంట్లో కావాలని కూర ఏమీ లేకపోయినా కూడా మీరు ఇలా నిమ్మకాయ ఉంటే కొంచెం కలుపుకొని ట్రై చేసి చూడండి. ఎంత బాగుంటుందంటే టేస్ట్ మనం రెగ్యులర్గా తినే పచ్చళ్ళ కంటే కూడా కొద్దిగా రుచి డిఫరెంట్గా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేసుకోవడానికి నేను ఒక 2 నిమ్మకాయలు అంత రసం తీసుకొని దాంట్లో 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. మరి ఎక్కువ వేసామంటే పౌడర్గానే ఉంటుంది కదండి. నీటికి అంటే తడికి సరిపడినంత ఉండాలి కాబట్టి 2 స్పూన్లు అయితే సరిపోతుంది. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు, తర్వాత మనము వేయించి ఉంచుకున్నటువంటి కొంచెం ఆవపిండి, కొద్దిగా మెంతిపిండి, ఇవి 2 కొద్దిగా ఆవాలు వెచ్చ చేసుకుని చల్లార్చి గ్రైండ్ చేసుకోవచ్చు. సేమ్ మెంతులు కూడా అలాగే ఆ 2 పొడులు వేసుకున్నాక ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఇవన్నీ వేసుకొని చక్కగా మంచిగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఉంటే మనకి తినేటప్పుడు అన్నంలో ఫ్లేవర్ బాగుంటుంది. పచ్చడి మనం రెగ్యులర్గా తినే ఆవకాయ కానీ మాగాయ కానీ వీటన్నిటికంటే డిఫరెంట్గా ఉంటుందండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని మనము పోపు దినుసులు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకొని మనకి చక్కగా వేగిన తర్వాత ఎర్రగా ఇందులో చివరిగా కొంచెం కరివేపాకు, ఒక ఎండుమిర్చి వేసుకోవాలి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా కొద్దిగా కచ్చపచ్చగా దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ వేసేసి కలుపుకొని చివరిలో కొంచెం ఇంగువ కూడా వేసేసుకొని కలుపుకున్నామంటే టేస్ట్ అయితే పచ్చడి ఆసమ్గా ఉంటుందండి. మీ దగ్గర నిమ్మకాయ లేకపోతే ఒకటి తెచ్చి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి కొద్దిగా చేసి చూడండి. అసలు ఎంత కమ్మగా ఉంటుందంటే అలా తినేసేస్తాం అనమాట. అన్నం అంతా కాస్త వేడన్నంలో వేసుకున్నామంటే మనకేంటంటే నిమ్మరసం వల్ల టేస్ట్ బర్డ్స్ అంటే నాలుక ఇష్టం లేనట్టుగా అనిపించినప్పుడు నోటికి ఇది తినటం వల్ల కాస్త మళ్ళీ ఆకలి అనేది పుడుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి, మంచిగా కుదురుతుంది, చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ఇంకైతే మేము సాయంత్రం ప్రెస్టేజీ షోరూమ్కి వెళ్ళామన్నాను కదా, అక్కడ వాళ్ళని అడిగానండి. ఒకవేళ మీరు అడ్రస్ అడుగుతారేమోననేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఇక్కడ ఉంది ప్రెస్టేజీ షోరూము. ఇది ఒక టెంపుల్ ఉందండి, ఈ టెంపుల్ దగ్గర ఉందన్నమాట. ఇది ఏదో పేరు చెప్పారండి, ఏరియా మర్చిపోయాను నేను, సారీ గుర్తు రావట్లేదు. ఇది వచ్చేసి మీకు పెరుగు తోడు పెట్టుకునేదంట అండి. ఈ కొంచెం కొంచెంగా పాలు అన్నిట్లో పోసేసుకొని ఇట్లా పెట్టుకుంటే అంటే మన వాతావరణానికి అవసరం లేదు, కానీ కొంచెం చల్లటి ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందంట. సో పెరుగు కోసం ఇదే అని చెప్పారు. నేను అడిగాను, ఇక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి కదండి, నేను ఇట్లాగ వీడియోస్ చేస్తాను, మీకు కుదిరితే నేను బ్లాగ్లో ఇట్లా షూట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయొచ్చు అంటే, హ్యాపీ మేడం చేసుకోండి అని అన్నారు. ఇంకా ప్రెస్టేజీ అనేది మనకి ఎప్పటి నుంచో ఉన్న నమ్మకమైన బ్రాండ్ కాబట్టి ఏమేమి వస్తువులు అవైలబుల్గా ఉన్నాయి, ఒక సింగిల్ స్టవ్ అంటే ఇప్పుడు బ్యాచిలర్స్ చూస్తుంటే వాళ్ళకి సింగిల్గా ఉన్న ఒక స్టవ్ ఉందా అనేది తెలుస్తుంది. ఇల్లు క్లీన్ చేసుకునే మాపింగు, అలాగే ఇంటికి మంచిగా స్టవ్స్ తెచ్చుకోవాలనుకుంటే 3 బర్నర్ మోడల్స్ ఎలా ఉన్నాయి, 4 బర్నర్ మోడల్స్ ఎట్లా ఉన్నాయి, అన్నీ ఇక్కడ మీకు సాధ్యమైనంత వరకు కుదిరినవి నేను ఈ వీడియోలో చూపిస్తా. మీకు వాయిస్ ఓవర్ అనేది ఇస్తూ ఉంటాను, కొంచెం అంటే ఆ వస్తువు మీకు అర్థమవుతుందని. ఇవన్నీ కూడా 3 బర్నర్ 4 బర్నర్ స్టవ్స్. సో ఈ బ్లాగ్లో చాలా వరకు పార్ట్ మీకు అన్నీ చూపించానండి. ఇక్కడ ఏంటంటే మీకు అన్ని రకాల వస్తువులు కూడా ఎలా ఉన్నాయి, ఏ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అనేది మీకు ఇది కంప్లీట్గా వాచ్ చేస్తే అర్థమవుతుంది. కాబట్టి అప్పుడు మీ అవసరానికి తగినట్టుగా ఇక్కడే వచ్చి తీసుకోవాలని కాదు, మీ దగ్గరలో ఉన్న షాప్కైనా, మీ దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్కైనా, అక్కడ ఉన్న షోరూమ్కైనా సరే వెళ్ళి మీకు తెచ్చుకోవడానికి మంచి ఐడియా ఉంటుందని చెప్పి చూపించాను.
ఇక్కడ చిమ్నీస్ కూడా స్కై బ్లూ కలర్ నాకు చాలా బాగా నచ్చింది. సో ఈ స్కై బ్లూ కలరు అలాగే వైట్ ఉంది, ఇక్కడ కూడా మళ్ళీ బ్లూ కలర్దే ఇచ్చారు. అండ్ రైస్ కుక్కర్స్ కూడా 3 to 4 మెంబర్స్ అయితే 1 kg సరిపోతుందండి. పైన ఉన్నవి కొంచెం తక్కువ 2 మెంబర్స్ అంటే ఈ మొదట్లో మన కుడి చేతి పక్కన ఉన్నది సరిపోతుంది. ఇంకా కొంచెం పెద్ద ఫ్యామిలీ వాళ్ళైతే కింద ఉన్న సైజులు తీసుకోవచ్చు. సో ఈ క్లోజ్ మూత మనకి స్టీల్ మూత ఉన్నవి తొందరగా అన్నం చల్లారిపోతుంది, ఎందుకంటే అది కొంచెం ఓపెన్గా ఉంటుంది కాబట్టి త్వరగా ఆవిరి బయటికి పోయి అన్నం అనేది చల్లారిపోతుంది. అలా కాకుండా కింద ఉన్నాయి చూడండి మొత్తం మూసేసినట్టుగా తెల్లవి, అవి అయితే చాలాసేపు రైస్ వేడిగా ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్లో మా మదర్ అలాంటి మోడలే యూస్ చేశారు. సో చాలాసేపు వేడిగా ఉండాలంటే అట్లా కంప్లీట్ క్లోజ్డ్గా అనేవి వాడుకుంటే మనకి రైస్ కుక్కరు వేడిగా ఉంటుంది అన్నం. తర్వాత చిన్న చిన్న పోపు ఇవి. తర్వాత ప్యాన్స్ సైజ్ వారీగా చిన్న చిన్న నాన్ స్టిక్ ప్యాన్స్, గ్రనైట్ మోడల్ ఉన్నాయి, నార్మల్ నాన్ స్టిక్ ఉన్నాయి, ఈవెన్ స్టీల్ ప్యాన్స్ కూడా ఉన్నాయి. ఇవి చూడండి, నాన్ స్టిక్ దోశ ప్యాన్ ఎట్లా ఉంటుంది, ఇది స్టీల్ ప్యాన్ అనమాట. కొంచెం కోటింగ్ డిఫరెంట్గా ఉంది. ఇవి వచ్చేసి స్టీలు, మధ్యలో ఉన్నవి వచ్చేసి నాన్ స్టిక్. ఇది ఉంది అయోనైజ్డ్ అండి, అంటే ఇక అవి బ్లాక్గా అలాగే ఉంటుంది మెటల్, అయోనైజ్డ్ చేసామా అని చెప్పేసి అన్నారు. కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇక అవి గిన్నెలైనా ప్యాన్లైనా ఇక కంప్లీట్ అలాగే ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేట్లుగా మనకి మిక్సీ జార్స్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఈవెన్ మనం ప్రెస్టీజీ వాళ్ళవి వాటర్ బాటిల్స్ కొనుక్కోవాలన్నా కూడా స్టీల్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి, సైజ్ వారీగా చూస్తున్నారు కదా. ఇక్కడైతే బోల్డ్ అని నైఫ్స్ ఉన్నాయి. మన కుకింగ్లో కటింగ్ వెజిటేబుల్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా కట్ చేయడానికి సెట్గా ఉన్నాయి. మనకి చిన్న చిన్న పోపు కడాయిలు ఉన్నాయి, ఆమ్లెట్ వేసుకోవడానికి, అలాగే గ్రిల్ చేసుకోవడానికి వెనకాల గ్రిల్ ప్యాన్ ఉంది. సో మన ఇంట్లో చిన్న అవసరాలకి, పెద్ద అవసరాలకి, మీడియం అవసరాలకి అన్నిటికీ సరిపోయే సైజులో ఈ వస్తువులు ఇక్కడ ఉన్నాయి. ఒక ఫ్యామిలీలో కొంచెం అప్డేట్ చేసుకోవాలి అనుకున్నా, లేదు అంటే అసలు కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఒక ఐడియా వచ్చేస్తుంది ఈ వీడియో చూసారంటే. అండ్ ఈవెన్ మనకి ఐరన్ బాక్స్లు ఉన్నాయి, రోటీ మేకర్ ఉంది. ఇవి వచ్చేసి గ్రిల్ ప్యాన్స్ లాగా టోస్ట్ చేసుకుంటాం కదండి బ్రెడ్, అట్లాగా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇవి డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. గ్రైండర్ ఇక్కడ 2 మోడల్స్ ఉన్నాయి చూడండి. ఇదేమో కింద పక్కన మోటార్ ఉన్న మోడల్, ఇది వచ్చేసి మోటార్ కింద ఉన్నట్టుంది. మనకి గ్రైండర్ హైట్ వచ్చింది. కాస్త మరీ కింద కూర్చోలా ఇబ్బంది ఉన్నవాళ్ళు, లేదంటే కింద పెట్టుకోవాలనుకున్న వాళ్ళు అది వాడుకోవచ్చు అనుకుంటా. అండ్ ఇండక్షన్ స్టవ్స్ చాలామంది రోజులు తీసుకోవాలనుకుంటున్నారు కదా. చూడండి, ప్రెస్టీజ్లో పెద్ద మోడల్ ఉంది, దాని తర్వాత మోడల్, అలాగా 4 వేరియేషన్స్ ఉన్నాయి ఇక్కడ. సో కరెంట్ స్టవ్ తీసుకోవాలి ఇండక్షన్ అనుకునే వాళ్ళు, ఈ గిన్నెలు అయితే నాకు భలే నచ్చేది. ఫంక్షన్స్లో పెద్ద అండాలు ఉంటాయి చూడండి, ఆ స్టైల్లో ఉన్నాయన్నమాట. కాస్త పెద్ద ఫ్యామిలీలో వాళ్ళకి, లేదంటే ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వండాలనుకుంటే ఈ పెద్ద గిన్నెలు సరిపోతాయి. ఇది చిన్న వాటర్ ప్యూరిఫైయర్ లాగా ఉందండి, నేను అడగడం కూడా మర్చిపోయాను. ఇవి చిన్న కెటిల్స్, అంటే ఇందులో వాటర్ పోసేసి మనం ప్లగ్ చేసామంటే నీళ్ళు వేడిగా అవుతాయి, ఈవెన్ వాటర్ మరిగించుకోవచ్చు. పైన వచ్చేసి ఇవి డిఫరెంట్ స్టైల్ కుక్కర్స్ అండి. మీకు క్లిప్ ఆన్ కుక్కర్స్ అని ఏవో అంటారు అనుకుంటా. ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మీలో ఎవరైనా యూస్ చేస్తూ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. ఇవి కొద్దిగా డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఒక సెట్లా పక్కన పెట్టారు. ఇంకా ఇక్కడికి వచ్చేసాక మనకి మాప్ స్టిక్స్ కూడా ఉన్నాయి వీళ్ళవి. అలాగే ఇవి సాస్ ప్యాన్ స్టైల్లో మనకి కొంచెం కరెక్ట్గా చిన్న సైజ్. ఇది ఒక చిన్న ఫ్రై ప్యాను, ఇది చాలా పెద్దగా ఉందండి గిన్నె. మనకి హ్యాండిల్స్ కూడా మంచిగా రబ్బర్, అదే సిలికాన్ లాగా మిక్స్ చేసి మెటల్ పెట్టారు కాబట్టి కొంచెం చేతులు ఎక్కువ వేడికి కాలకుండా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇందాక చూపించాను కదా దోశ ప్యాన్ లాగా సేమ్ అదే కోటింగ్ ఉన్నటువంటి, నాన్ స్టిక్ కోటింగ్ ఉన్నటువంటి స్టీల్ వెజల్స్ ఇవి. కిందకు వచ్చేసరికి ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్స్. ఇక్కడ అన్నీ ఈ అప్పం పాత్రలు ఉన్నాయి. ఇవి కూడా పెద్ద గిన్నెలండి. మనకి వీడియోలో చిన్నగా అనిపిస్తున్నాయి కానీ రియల్గా అవి ఇంకా బాగా పెద్ద సైజు ఉన్నాయన్నమాట. మన ఇంటి అవసరాలకు తగినట్టుగా వండుకునే వంటకి అవసరానికి తగ్గట్టుగా. ఇది వచ్చేసి మోదకాలు అట్లా చేసుకోవడానికి పెట్టుకోవడానికి కుదురుతుంది అనుకుంటా, కుడుములు అలాంటివి చేసుకోవడానికి. సన్న చిల్లులు ఉన్న ప్లేట్ ఉంది, చిన్న ఇడ్లీ పాత్ర, గిన్నెలు ఒక్కొక్క రకం. మనకి నాన్ స్టిక్, అయోనైజ్డ్, అలాగే స్టీల్, అల్యూమినియం కూడా ఉన్నాయి. ఇవన్నీ ఇంకొక గ్రనైట్ కోటింగ్ అనే ఏదో అన్నారండి ఇవి.
సో ఇవన్నీ కలిపి ఒక సెట్ ఆఫ్గా ఉన్నాయి. సేమ్ మోడల్స్, మనకి టైప్ డిఫరెంట్. ఇవి వచ్చేసి మళ్ళీ నాన్ స్టిక్ టైపే. అండ్ ఇంకా ఇటు వచ్చేస్తే కుక్కర్లు చూసారు కదా, ఇవన్నీ స్టీల్ కుక్కర్స్, నార్మల్ కుక్కర్స్ అనమాట. హాకిన్స్ ఇట్లా మనకి కంప్లీట్ క్లోజ్డ్ కాకుండా నార్మల్గా పెట్టుకునే లిడ్ టైపు. ఈ కుక్కర్లు కూడా గిన్నెలాగా స్ట్రైట్గా, అంటే మనకి ఒక బౌల్ లాగా, ఆ మూత తీసేస్తే అది ఒక గిన్నె టైప్గానే ఉంది. సో డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇటు సైడ్ అన్నీ మనకి స్టీల్ ఉన్నాయండి. ఇటు పక్కకు వచ్చేసరికి కుడి పక్కన ఉన్నాయన్నీ కూడా అల్యూమినియం. అందుకే మనకు చూసారు కదా, ఫినిషింగ్ చూస్తే అర్థమైపోతుంది. సో ఒకటి కలర్ది కూడా ఉంది, సేమ్ అల్యూమినియంలో పెద్ద సైజు. అందరూ చిన్న ఫ్యామిలీలే ఉండవు కదా, సో పెద్ద ఫ్యామిలీ వాళ్ళు పెద్దవి తీసుకునేట్టుగా, చిన్న ఫ్యామిలీ వాళ్ళకి చిన్నలాగా ఉపయోగపడేలాగా మనము తీసుకోవచ్చు. సేమ్ ఇటంతా అల్యూమినియం సెట్, డిఫరెంట్ స్టైల్స్లో ఉన్నాయి. ఇంకా ఇటు వచ్చేసేసి మనకి ఇడ్లీ పాత్రలో పెట్టుకునే ప్లేట్స్, ఇవన్నీ ఇక్కడ ఇచ్చారు. చిన్న క్యారియర్స్ లాంటివి ఇచ్చారు. ఇవి మళ్ళీ స్టీల్ కుక్కర్స్. ఏంటంటే కుక్కర్లో మనకి వంట పూర్తిగా తొందరగా అయిపోతుంది కాబట్టి కంఫర్ట్ ఉంటుంది. సో బడ్జెట్ స్టీల్వి రేట్ ఎక్కువ ఉంటాయండి, కొంచెం అల్యూమినియం తక్కువ ఉంటాయి. మన కొనుక్కునే స్థితిని బట్టి మనం చూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయనైజ్డ్ అనమాట, అంటే ఇవి ఎప్పటికీ ఇలాగే ఉంటాయి, కోటింగ్ పోవడం అట్లా ఏమి ఉండదు. ఇది కొంచెం డిఫరెంట్ మెటల్. సో సేమ్ కుక్కర్స్ రకరకాల మోడల్స్లో క్లోజ్డ్గా, నార్మల్గా అన్నీ ఇక్కడ ఇచ్చారు. ఇంతేనండి, ఫైనల్గా కంప్లీట్గా ఈ షోరూంలో ఇక్కడ ఉన్నటువంటి కూడా నేను కవర్ చేశాను. హోప్ మీ అందరికీ ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీరు ఒకవేళ దగ్గరలో ఉంటే గుంటూరులో మీకు ఇందులో ఏదైనా తీసుకోవాలి అంటే విజిట్ చేయొచ్చు. నాకు తెలిస్తే అది ఒకసారి ఆ లొకేషన్ పేరు నాకు గుర్తు రావట్లేదండి వాయిస్ ఓవర్ చెప్పేటప్పుడు, మీకు డిస్క్రిప్షన్లో పేరు అది రాయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇంకా మన దగ్గర ఇక్కడ బ్లెండర్స్ కూడా ఉన్నాయి, సారీ మిస్ అయిపోయినాయి ఇవి. హ్యాండ్ బ్లెండర్స్ అడుగుతున్నారు కదా, కేక్ మిక్సింగ్కి వాటికి ఇవి ఉపయోగపడతాయి అన్నమాట. సో కంప్లీట్ షోరూమ్ లుక్ ఇదండి. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చక్కగా హ్యాపీగా నిన్న ఈవినింగ్ మేము బయటికి వెళ్ళాము. వెళ్ళే ముందు కూడా నేను మీతోటి మాట్లాడాను, బ్లాగ్లో స్టార్టింగ్లో చూసారు కదా. అలాగే మేము బయటికి వెళ్ళాక చిన్న పని మీద మా స్నాక్స్ తింటామని మా అబ్బాయి ఆపితే కాసేపు ఆగిన తర్వాత నేను మీతోటి లైవ్లో కూడా మాట్లాడాను. చాలా హ్యాపీ అనిపించింది. ఆల్మోస్ట్ మనం ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడుకున్నాము. ఒక 5-10 మినిట్స్ తన స్నాక్స్ దగ్గర ఆగడి, ఇక తర్వాత మూవ్ అవుతూ ఉండగానే వెహికల్లోనే మాట్లాడుకున్నాం కదా. చాలా మంది సాయం విష్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి. అండ్ నిన్న నేను గివ్ అవే గిఫ్ట్స్ ఇద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ మేము వెళ్ళిన పని ప్రెస్టీజ్ షోరూమ్ దగ్గరికి వెళ్ళి వర్క్ చూసుకుని వెళ్ళేసరికి ఒక స్టోర్ అయితే క్లోజ్ చేసేసారు, డిటిడిసి వాళ్ళది. ఇంకొకళ్ళు ఏమన్నా కవర్స్ లేవండి తెచ్చుకోండి అన్నారు. మళ్ళీ అది ఎక్కడో దూరంగా ఉన్నాయంటే అక్కడ వెళ్ళి తెచ్చి మళ్ళీ రిటర్న్ రావడం ఎందుకు. మేము చిన్న ప్రాబ్లం ఉండి కుక్కర్ ఇచ్చాను, సో అది మళ్ళీ రేపు వెళ్ళాల్సి ఉంది, అంటే ఇది ఈ రోజు వెళ్ళాల్సి ఉంది. మళ్ళీ ఎట్లయినా వెళ్తాం కదా, సరే మళ్ళీ డిస్పాచ్ చేయొచ్చు అని చెప్పేసి ఆ వర్క్ చూసుకొని ఇంక ఇంటికి వచ్చేసి కాస్త డ్రెస్ చేంజ్ చేసేసుకున్న తర్వాత కూల్గా మీతో మాట్లాడుతున్నాను. వచ్చాము, కాస్త అన్నం తినేసాము, తినటం అయిపోయింది. అన్ని ఇంకా కొంచెం కడిగిన గిన్నెలు అవి ఇవి సర్దుకోవాల్సిన చిన్న పనులు ఉన్నాయి అంతే. అలాగా భోజనం చేస్తూ కాసేపు ఇందాక తిన్న తర్వాత నేను టిక్ టాక్ పెట్టానండి. అసలు చాలా తక్కువ చూస్తాను, ఎందుకంటే అది ఆన్ చేశానంటే నాకు తెలియకుండానే మినిమం 1 to 2 hours చూసేస్తూ ఉంటాం. అది కొంచెం డ్యూరేషన్ ఉన్నా కూడా ఎక్కువ, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎంటర్టైనింగ్ గా చేస్తుంటే చూడాలనిపించి చూస్తూనే మన సమయమే తెలియదు. అంత టైంలో ఒక వీడియో కనీసం ఆల్మోస్ట్ 1/2 to 3/4 ఫినిష్ చేయొచ్చు ఎడిటింగ్. అరే అనిపిస్తుంది, కానీ అప్పుడప్పుడు కొంచెం ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి కదా. ప్రతిదీ అలాగే వర్క్ తోటే పోల్చుకుంటే కష్టం కదా అనిపించి అప్పుడప్పుడు చూస్తాను. మా వారికి చూపిస్తే నవ్వనమాట, మేమిద్దరం భలే నవ్వుకున్నాము. మళ్ళీ ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వీలు, అసలు పల్లెటూర్ల నుంచి కానీ రకరకాల ప్లేసెస్ నుంచి రకరకాల మనుషులు, అవన్నీ చూస్తే బాబోయ్ అసలు ఎలా ఉన్నారు ఈ సమాజం బాబా అని అనిపిస్తుంది. కొన్ని మంచిగా ఉన్నాయి, కొన్ని మనం ఇబ్బందిగా కూడా అనిపిస్తున్నాయి. నాకు అంత కంప్లీట్ గా ఇష్టం అని చెప్పలేను, ఇష్టం అని చెప్పలేను. ఎందుకంటే కొన్నిటిని చూసినప్పుడు హ్యాపీ అనిపిస్తుంది, కొన్నిటిని చూసినప్పుడు ఇలా కూడా ఎందుకు చేస్తున్నారు అని అనిపిస్తుంది. మరి మీకు టిక్ టాక్ అనేది ఎలా అనిపించిందో మీ అభిప్రాయం కూడా నాకు కామెంట్స్ లో తెలియచేయండి. నేనైతే చాలా రేర్ గా చూస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ నా డే అంతా కూడా యూట్యూబ్ తోనే గడిచిపోతూ ఉంటుంది. వీడియో షూట్ చేసామా, ఎడిట్ చేసామా, మీకు అప్లోడ్ చేశానా, తర్వాత కామెంట్స్ వచ్చాయా, ఏం చెప్పాను, ఏం చూసరికి నా కళ్ళు సాయంత్రానికి ఇలా అయిపోతాయి అనమాట, డల్ గా.
సో ఇంకా చాలు పడుకో అనేలాగా ఇంకా టిక్టాక్లని ఇంకా వేరే వేరే అని చూడలేను. ఇక ఆల్మోస్ట్ కొంత టైం ఇన్స్టాగ్రామ్కి ఇస్తూ ఉంటాను ఎవరైనా మెసేజ్ చేస్తారేమో అంతే. బట్ మై హోల్ డే గోస్ విత్ యూట్యూబ్ అనమాట. అంతే అండి, ఈరోజు సింపుల్ బ్లాగ్ మీకు నచ్చిందా? మీ అందరికి యూస్ఫుల్ అవుతుంది. రకరకాల గిన్నెలు ఉన్నాయి ప్రెస్టేజ్ షోరూంలో. ఎవరికి అవసరం తగింది వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా, ఒక ఐడియా ఉంటుంది అనేసి షూట్ చేశాను. మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకొక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్, గుడ్ నైట్.